హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్ రోజు 30th డే పాండిచేరి నుండి అరుణాచలం రీచ్ అయినా. చెప్పండి, ఏం కాదు. గిరివలం పోతారు అనేసి ఫస్ట్ గణపతి టెంపుల్. గణపతి టెంపుల్ ఇక్కడనే ఉంది. ఒక్క చూడం, అదే కర్పూరం, ఒక కర్పూరం. నెక్స్ట్ ఈస్ట్ రాజగోపురం, అక్కడ ఒక కర్పూరం. స్ట్రీట్ 16th కాల్ మహల్, మెయిన్ స్ట్రీట్ సేమ్ రాజగోపురం స్ట్రైట్ గా ఒక దీపం ఉంటది, అక్కడ ఒక కర్పూరం. కంటిన్యూ రైట్ సైడ్ 200 feet ఇంద్రలింగం. స్ట్రైట్ గోయింగ్, స్లైట్ రైట్ టర్నింగ్, కార్నర్ కర్పూర వినాయకర్, అక్కడ ప్రేయర్ నైట్ ఒక చూడం. నెక్స్ట్ కామాక్షి అమ్మన్ టెంపుల్, అక్కడ ఒక చూడం కర్పూరం, ఏదైనా ఒకటి, అదే అన్నీ ఒకటి, ఒక చూడం. स्ट्रेट कंटिन्यू करने से फिर राइट टर्न से आपको बहुत बड़ी गेट लॉक मिलेगा. गेट लॉक एक स्टिल करो, सब तुमको मालूम है. टोटली 14 किलोमीटर. क्लोजिंग बाद 2 स्ट्रीट आया. एक स्ट्रीट फर्स्ट स्ट्रीट कट करने से बस स्टैंड आया. नेक्स्ट स्ट्रीट ऑपोजिट में जाने से ईशालिंगम क्लोजिंग. फिर रिटर्न कम राजगोपुरम ईस्ट गोपुरम आने के बाद ఒక్క కొబ్బరి, ఒక్క ఘీ దీపం, ఒక్క చూడం, ఒక్క మాల, ఫ్లవర్ మాల, అన్నామలయ ప్రేయర్, గోయింగ్ టు హౌస్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ అంకుల్ స్వామి చెప్పినట్టే కర్పూరం తీసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నా. గిరి ప్రదక్షిణ అయ్యేదాకా నేను ఎవరితో మాట్లాడొద్దని ఫిక్స్ అయిపోయినా. దర్శనం అయిన తర్వాత మాట్లాడతా ఇంకా, కాబట్టి వీడియోస్ అన్నీ సైలెంట్గానే ఉంటాయి. మనం ఏం చేసినా ఫస్ట్ వినాయక స్వామి పూజతోనే స్టార్ట్ చేస్తాము. టెంపుల్లో అయినా సరే స్టార్టింగ్లో వినాయక స్వామి విగ్రహం కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ కూడా ఫస్ట్ వినాయక స్వామి దగ్గర కర్పూరం వెలిగించిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఇంకా itu dari asal
వచ్చేస్తావు పెద్ద నువ్వు రాలేవా అలా తిరిగిరా తిరిగిరా గిరి ప్రదక్షిణ అయిన తర్వాత దర్శనం అయిపోయింది. నేను ఏ టెంపుల్కి పోయినా ఎక్స్ట్రా ప్రసాదం తీసుకుంటా, అది ఆనవాయితీ. ప్రసాదం తిన్న తర్వాత టెంపుల్ లోపలనే అన్నదానం ఉంటుంది, తినడానికి వచ్చేసిన. చాలా పెద్దగా ఉంది హాల్, 160 మెంబర్స్ ఒకేసారి తినొచ్చు. ఇది రాజగోపురం ఈస్ట్. లోపల ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఫుడ్ది ఉంటుంది. ఇక్కడ నుండి అనమాట ఎంట్రీ. ఇదంతా 1000 పిల్లర్ టెంపుల్, అది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇదో లెఫ్ట్ సైడ్ గణేష్ టెంపుల్ ఉంటుంది, ఇటు సైడ్ కొలను. ఇక్కడ నుండి చూడండి రాజగోపురం ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇది ఈస్ట్ టవర్ అన్నమాట. ఎంట్రీ ఇటు నుండే వచ్చేది. ఫుడ్కి ఇక్కడ నుండి కరెక్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయితే ఇదంతా తిరిగేసి అటు సైడ్, మళ్ళీ అటు సైడ్ వెళ్ళి అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మండపంలాగా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్నమాట ఫుడ్. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఫుడ్ కోసం. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వద్దా చెప్పవా? నాకైతే ఇది తమిళనాడువా లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనిపించింది. అందరూ మనోళ్ళే ఉన్నారు. మొత్తం అరుణాచలం టెంపుల్ మొత్తం మనోళ్ళే ఉన్నారు. ఇది తమిళనాడు కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనొచ్చు. ఫస్ట్ అక్కడ ఒక నంది ఉంది కదా, అక్కడ నుండి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక నంది ఉంటుంది, నంది విగ్రహము. ఇది ఇంకో గోపురము. రాజగోపురం నుండి లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇంకో గోపురము. ఇక్కడ కూడా స్టార్టింగ్ 16 పిల్లర్ మండపం ఉంది. దాని తర్వాత స్ట్రైట్కి కనిపిస్తుంది కదా, అదే టెంపుల్, మెయిన్ టెంపుల్. చిన్న కనిపిస్తుంది కదా అన్నమలయర్ సన్నిధి అని. ఆడికి ఫోన్ తీసుకుపోయి వీడియో తీస్తే నన్ను చంపేస్తారు కావచ్చు, అందుకే ఈడ నుండి చూపిస్తున్నా. ఇదన్నమాట మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ పక్కకే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, పార్వతీదేవిది. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్ టికెట్ దర్శన్ ఎంట్రీవే ఇదన్నమాట. జనరల్ వాళ్ళకి ఫ్రీ దర్శన్ ఎంట్రీవే ఇదే ఇక్కడ ఉంది. ఇటు సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ 50 రూపీస్ టికెట్ బొక్క. అందరు ఒకటే దగ్గరనే కలిసేది. స్పెషల్ దర్శనం ఏముండదు, దేవుడిని పోయి ముట్టుకొనియరు. అందరు ఒకటే దగ్గర కలుస్తారు కాబట్టి ఫ్రీ దర్శన్ ఎంట్రీయే బెటరు.
కాకపోతే ఇదంతా తిరిగి రావాలి, అదంతా తిరిగేసి రావాలి. 50 రూపీస్కి డైరెక్ట్ లోపలికి టెంపుల్ లోపలికి పోతాం, అంతే తేడా, అంతకు మించి తేడా ఏం లేదు. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 30th డే, సక్సెస్ఫుల్గా 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. 30th డే ఏదైనా స్పెషల్ ఉంటుందేమో అని అనుకున్నా, ఎగ్జాక్ట్లీ అదే. అరుణాచలంలో ఉన్నా నేను, పాండిచేరి నుండి అరుణాచలం రీచ్ అయినా. ఆల్రెడీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది, ఫుడ్ కూడా తినేసిన ఇక్కడనే అన్నదానంలో. ఇప్పుడు వీడియో తీస్తున్నా. మార్నింగ్ అసలు టైం లేకుండా ఫస్ట్ దర్శనం అయిపోవాలి. దర్శనం ఏ టెంపుల్ అయినా సరే ఫస్ట్ దర్శనం అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తాను. సేమ్ ఇక్కడ కూడా అట్లనే తీసిన. గిరి ప్రదక్షిణ అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం బెటర్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా ఎండ ఉంది, మొత్తం తార్ రోడ్ కాబట్టి ఫుల్ కాళ్ళు దారుణంగా నొప్పి అవుతున్నాయి. నాకు బొబ్బలు వచ్చేసినాయి, కాళ్ళు నడవడానికి కూడా రావట్లేదు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైం అయితే బెటరు, చల్లగా ఉంటుంది కాబట్టి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా అలసిపోయిన దారుణంగా. 14 కిలోమీటర్స్ ఒక్క దగ్గర కూడా నేను కూర్చోలేదు, కంటిన్యూగా నడిచిన. కంటిన్యూ అసలు ఒక్క దగ్గర కూడా కూర్చోలేదు. జస్ట్ ఒక్క దగ్గర 2 దగ్గరలోనేమో నిలబడే జరసేపు ఉన్నా కానీ ఒక్క దగ్గర కూడా కూర్చోలేదు. నాకు ఎందుకో డైరెక్ట్ టెంపుల్లోనే దర్శనం అయిన తర్వాత కూర్చోవాలని అనిపించింది. మార్నింగ్ 2 కపుల్స్ కలిసిండే, వాళ్ళు అన్నారనమాట, మేమైతే ఎక్కడ కూర్చోలేదు, ఎందుకో మేము అట్లా అనుకున్నాము అని. నాకు కూడా ట్రై చేయాలనిపించింది, నేను కూడా ట్రై చేసిన. నడవచ్చు, ఏం కాదు. నేను కేదార్నాథ్కి వెళ్ళిన, ఇది ఏం కాదులే 14 కిలోమీటర్సే కదా అని అనుకున్నా. కానీ ఎండ ఉండేసరికి చాలా కష్టమైంది ఎండ వల్ల. లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ అంటే ఈజీగానే ఉంటుండే. కాలు నొప్పి ఒక్కటి అవుతుంది అంతే. కానీ మంచిగా అనిపించింది గిరి ప్రదక్షిణ చేస్తుంటే. లైక్ ఎట్లా అంటే దేవుణ్ణే తలుచుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు టైం కనపడలేదు, అసలు నేను టైమే చూడలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకున్న టైము, మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయినా, 7:40కి స్టార్ట్ అయినా అంటే 8, 9, 10, 11, 12, 5 hours అయింది కరెక్ట్గా. 5 hours రీచ్ అయిపోయినా. దర్శనంకి ఒక 1 hour, తినడానికి అక్కడ 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. 30th డే ఫుల్ ఖుషిలో ఉన్నా నేను. ప్లస్ అరుణాచలం దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుండో ఉండే నాకు. లైక్ వీడియోస్లలో వస్తుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లలో, అట్లా చూసి కొన్ని ప్లేసెస్ అనుకుంటాం కదా, ఈ ప్లేస్కి కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి. గిరి ప్రదక్షిణ చేయాలి, దర్శనం చేసుకోవాలి. అరుణాచలం అంటే శివుడు పిలుస్తేనే మనము వెళ్ళగలుగుతాం అక్కడికి అనేసి అంటారు కదా. అట్లా అనిపించింది ఈరోజు నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. 30th డే 1 month కంప్లీట్ అయిపోయింది. 1 month ఆ శివుడి దర్శనంతో కంప్లీట్ అయిపోయింది. ఏడుపు వస్తుంది కానీ ఏడవ, నేను ఇంకా చాలా కంప్లీట్ చేయాలి. ఏడవద్దు, మనం అట్లా ఏడవద్దు, అన్నీ చూడాలి, అన్ని ప్లేసెస్ చూడాలి. కొండ చూడే అనమాట, కొండ అరుణాచల గిరి పర్వతం. చూడ్డానికి చిన్ననే కనిపిస్తుంది కానీ చాలా చాలా పెద్ద కొండనే. ఎక్కడ సైడ్ నుండి చూసినా కూడా కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంది టెంపుల్. కోర్స్ ఏ టెంపుల్ అయినా ప్రశాంతంగానే ఉంటాయి అనుకో, కానీ మంచిగా ఉంది. ఇది వెస్ట్ గోపురము. మనం ఈస్ట్ నుండి ఎంటర్ అయినాం కాబట్టి ఇక్కడ అక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా, అది ఈస్ట్ గోపురము. ఇది వెస్ట్ గోపురము, ఇది సౌత్ గోపురం. కనిపిస్తుందిగా. తమిళనాడులో అన్ని టెంపుల్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తమిళనాడులో అన్ని టెంపుల్స్ 4 sides కంపల్సరీ ఉన్నాయి గోపురాలు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కంపల్సరీ ఉన్నాయి. అవి కూడా పెద్ద పెద్ద గోపురాలు. మళ్ళీ
తమిళనాడు అమ్మ చాలా పెద్ద ప్లేస్, చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. దేవుళ్ళందరూ ఇన్న ఉన్నారు కావచ్చు నాకు తెలిసి, అట్లా అనిపించింది నాకు. తమిళనాడు తిరుగుతుంటే రోజు టెంపుల్సే. అసలు చెప్పాలంటే నా ప్లాన్లో ఉండేటివి కూడా టెంపుల్సే అనుకోండి. దేవుని దర్శనం చేసుకొని ఇటు నుండి వస్తాము బయటకి. ఇటు నుండి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అటు నుండి ఎగ్జిట్. ఇక్కడ వస్తారు ఎగ్జిట్, అమ్మవారిని దర్శనం చేసుకొని ఇటు నుండి వస్తారు. అమ్మ ఏడ చూసినా మన తెలుగులో ఉన్నారు. గట్టిగా మాట్లాడితే నాకు కొంచెం సిగ్గవుతుంది, అందుకే మెల్ల మాట్లాడుతున్నా. ఇక్కడ కూడా శివుడి టెంపులే, అంటే అమ్మవారికి ఎదురుగా డైరెక్ట్ అమ్మవారికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. ఇది సౌత్ టవరు చూడండి, ఇది మెయిన్ టెంపుల్. అన్నదానం ఫుడ్ అవైలబుల్ త్రూ అవుట్ ది డే. తప్పురాశారు స్పెల్లింగ్, త్రూ అవుట్ ది డే. కానీ టైమింగ్స్ ఉన్నాయి, మార్నింగ్ 8 నుండి నైట్ 7 వరకు. ఇది నార్త్ గోపురము. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే మనం ఒక కొత్త విషయం తెలుసుకోవచ్చు అన్నమాట. అరుణాచలం టెంపుల్లో ఉన్న హైలైట్ ఈ చెట్టు. చూడ్డానికి ఒక్కటే చెట్టులాగా కనిపిస్తుంది, కానీ ఇందులో రావి చెట్టు, మారేడు చెట్టు 2 చెట్లు ఉంటాయి. ఒక చెట్టు లోపల నుండి ఇంకొక చెట్టు పెరగడం చూసి షాక్ అయిపోతాం. ఇట్లాంటి సీన్స్ మనం ఏడా చూడలేము నాకు తెలిసి. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న 7 ఋషులు ఒక జీవి రూపంలో ఈ చెట్ల మీద కనిపిస్తారు. జీవి అంటే ఎగ్జాంపుల్ బల్లె రూపంలో ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం. మ్యాక్సిమం ఆ జీవులు చెట్టు రంగులో కలిసిపోయి ఉంటాయి, ఎవరికి కనపడవు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ జీవులు కనపడవని అంటారు. ఒకవేళ కనిపించినా కూడా ఒకటేసారి 7 కనపడవు, 1 2 జీవులు మాత్రమే కనిపిస్తాయి. జీవులు ఋషులు సిద్ధులు అని మాత్రమే అనాలి, వాటి పేరు పెట్టి మాత్రం పిలవద్దని ఇక్కడున్న పూజారులు అన్నారు. ఇక్కడ ఉన్న 2 కలర్లో మిక్స్ అయిపోయినాయి, నాకు కనపడలేదు, చాలా సేపటికి కనిపించింది. ఇంకా ఈ చెట్టుకి ఇక్కడ ఉయ్యాలలు కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న ఉయ్యాలలు, పెద్ద పెద్ద ఉయ్యాలలు. ఇట్లా ఎందుకు కడతారంటే పిల్లలు పుట్టని వాళ్ళకి ఈ చెట్టుకి ఇట్లా ఉయ్యాలలు కట్టడం వల్ల పిల్లలు పుడతారని చెప్పేసి కూడా భక్తుల నమ్మకం అన్నమాట. అందుకనే ఈ చెట్టుకి ఉయ్యాలలు ఉంటాయి. ఇదే కార్తీక దీపంది, అదే కొండ మీద దీపం వెలిగిస్తారు కదా కార్తీక దీపము, దాంది బొట్టు అన్నమాట కార్తీక దీపంది. ఒకటి 10 రూపీస్ డబ్బా. అందరు తీసుకెళ్తున్నారు, ఒక్కొక్కరు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు కూడా తీసుకెళ్తున్నారు. అంటే దేవుడిది కాబట్టి 3 ఇయర్స్ వరకు ఇవ్వలేరంట, ఇదే ఇయర్ ఇస్తున్నారు కాబట్టి చాలా తీసుకెళ్తున్నారు. పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచలం కూడా కంప్లీట్ అయిపోయింది. జంబుకేశ్వర్ లింగం, తిల్లై నటరాజ్ మందిర్, ఇంకా అరుణాచలం 3 కంప్లీట్ అయిపోయినాయి. ఏకాంబరేశ్వర ఇంకా శ్రీకాళహస్తి 2 ఉన్నాయి. ఈ 2 కూడా కంప్లీట్ అయిపోతే పంచభూత లింగాలు కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ పంచభూత లింగాలే కంప్లీట్ అయిపోతాయి ఈ ట్రిప్ మొత్తంలో. ఈరోజైతే నేను ఎందుకో ఫుల్ ఖుషిలో ఉన్నా, నాకే అర్థం కావట్లేదు. అంటే గిరి ప్రదక్షిణ చేసిన 14 కిలోమీటర్స్ అని చెప్పేసి అదొకటి, దర్శనం మంచిగా అయింది అని చెప్పేసి. లైఫ్లో ఇట్లాంటి మూమెంట్స్ ఉండాలి. ఇదే అనమాట, టెంపుల్ అంతా చూసారు కదా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఛానల్లో, చూస్తూ ఉండండి. కంపల్సరీ చూడాల్సిన టెంపుల్స్లలో అరుణాచలం కూడా ఒకటి. మీరందరూ కూడా అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అంతే, ఈరోజుకి 30th డే
అరుణాచలం శివుడి దర్శనంతో కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ follow and subscribe for more videos. Thank you. Bye bye.